అయోధ్య రామమందిరం నిర్మాణం పూర్తి అయి అయోధ్య శ్రీరామచంద్రప్రభు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జనవరి 22వ తేదీన శ్రీ అయోధ్య రామ మందిర ట్రస్ట్ విశ్వ హిందూ పరిషత్ భార్గవపురం నగర అధ్యక్షుడు గౌరిశెట్టి ప్రకాష్ ఆధ్వర్యంలో శ్రీరామ అంక్షింతల శోభాయాత్ర నిర్వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశ్వ హిందూ పరిషత్ ప్రఖండ అధ్యక్షుడు చందుపట్ల నాగరాజు, హిందూ వాహిని అధ్యక్షుడు పన్నీరు భాస్కర్ హాజరయ్యారు. హుస్నాబాద్ పట్టణంలోని హనుమాన్ ఆలయంలో ఉంచిన రాములవారి ఆంక్షితలు పట్టణంలోని మార్కండేయ రామాలయ ఆలయంలోకి శ్రీరామచంద్రుల వారి ఆంక్షితలను పల్లకిలో ఊరేగిస్తూ భజనలు, పాటలు, మంగళ వాయిద్యాలతో శోభాయాత్రగా ఆలయంలోకి తీసుకువెళ్లడం జరిగింది. ఈ నెల 22న జరిగే అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, అయోధ్య రాముని వద్ద నుంచి వచ్చిన దివ్యమైన అంక్షింతలను ఈ నెల 1వ తేదీ నుంచి 15 తేదీ వరకు ప్రతి ఇంటికి పంపిణీ చేస్తామని తెలిపారు. ఈ నెల 22న అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఆ రోజును పండుగలా భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ ఆకుల రజిత, వైస్ చైర్మన్ ఐలేని అనితరెడ్డి, లక్కిరెడ్డి తిరుమల, తోట స్వరూప, కోమటి సత్యనారాయణ, మాడిశెట్టి హేమలత, వడ్డేపల్లి అరుణ, రాగి కవిత, బల్లు సంపత్, కనుపర్తి సత్యనారాయణ, మహేందర్, అశోక్, దొడ్డి శ్రీనివాస్, బత్తుల శంకర్ బాబు, గోళ్లపల్లి వీరాచారి, గాదాసు రాంప్రసాద్, రాజేందర్, అకోజు అరుణ్, బోడిగే వెంకటేష్ భక్తులు పాల్గొన్నారు.
మన ఇస్లామాబాద్ గ్రామానికి అయోధ్య నుండి ఎన్నో ప్రయాసాలు గెలిచి మనం గర్వంగా చెప్పుకునేటువంటి భవ్యమైన మందిరం పూర్తయి అక్కడ 22 జనవరి నాడు ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది. ఆ ప్రాణప్రతిష్ఠ కంటే ముందు మనం చాలా పెద్ద ఎత్తున ఇక్కడ రాముల వారి ఆశీస్సులు భారతదేశంలో ఉండేటువంటి గ్రామాన రాష్ట్రాన గడప గడపకి అక్షంతలు చేరడానికి ఆ రాముల వారి యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులు కలగడానికి ఈరోజు మనము చాలా గొప్పగా రామభక్తులు అందరూ కలిసి ఎంతో వైభవంగా ఇంకా పెంచి వీటిని గ్రామాల్లో ఉండేటువంటి కార్యక్రమం జనవరి 1వ తారీఖు నుండి ఇంటికి వచ్చేటువంటి అక్షంతల్ని మీకు జరుగుతుంది. మనం ఆ రోజు మన ఇంటిని శుభ్రంగా కడుక్కొని దేవుని యొక్క అక్షంతల్ని హారతి ద్వారా తీసుకొని ఈ అక్షంతల్ని మన ఇంట్లో భద్రపరచుకోవాలి. శుభకార్యాలలో కానీ లేదా మన ఇంట్లో జరిగేటువంటి పూజా కార్యక్రమాల్లో కానీ లేదా మనం తినేటువంటి యొక్క ధాన్యాకారంలో కానీ వేసుకొని ఆ దేవుని యొక్క ఆశీస్సును పొందాలి. ఇంటి కార్యక్రమాన్ని కూడా ఇంతే విజయవంతంగా ఇదే స్ఫూర్తితోటి పూర్తి చేయాలని అందరినీ ఈ శోభాయాత్రలో పాల్గొన్నటువంటి యొక్క భాగ్యం మనకు కలిగింది. నా యొక్క జన్మ కూడా ధన్యమైంది. ఎందుకంటే నేను ఈ రామజన్మభూమి నిర్మాణానికి కార్యక్రమానికి అధ్యక్షులుగా ఉండి ఇంటింటికి తిరిగి చందాలు వసూలు చేసి వారి యొక్క నిర్మాణానికి మనం సహకరించాం. అది హిందువుల యొక్క గొప్ప ఉండేటువంటి దేవాలయానికి చేరుకొని ఆ రోజు పొద్దున్నంటే సాయంత్రం వరకు జరిగేటువంటి యొక్క అన్ని కార్యక్రమాల్లో పాల్గొని ఒక పండుగ వాతావరణంలా చేసుకోవాలి. మరియు దీపావళి పండుగ రోజు నిర్వహిస్తున్నాము. ఆ విధంగానే మన ఇంట్లో పూజా కార్యక్రమాలు జరిపించి ఆ రోజు పిల్ల పాపలు చట్టాలతో అందరితో కలిసి మీరు ఘనంగా శ్రీరాముని యొక్క ఆ భవ్యమైన మందిర నిర్మాణం ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది. కాబట్టి మనందరం కూడా దేవుని కోరుకుంటూ అష్టైశ్వర్యాలతో వెలుగొందాలని ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి యొక్క ప్రతి ఒక్క భక్తునికి మేము ఆ రాముల వారి యొక్క ఆశీస్సులు కలగాలని విజయవంతం చేసినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరియు ఒక విజ్ఞప్తి ఏమిటంటే మేము ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి యొక్క అందరూ రాముల వారి యొక్క ప్రసాదాన్ని తీసుకొని వెళ్ళవలసిందిగా ప్రతి ఒక్క భక్తుని కోరుకోవడం జరిగింది. జై శ్రీరామ్. చంద్రబాబు నారాజు ఏదైతే కట్టడాన్ని తీసేయడం జరిగింది దాంట్లో పంచుకోవడం అదృష్టంగా భావిస్తున్నాం. మనం చేసేది ఒకటే, ఈ జనవరి 22న జరిగే మరింత దివ్యమైన అయోధ్య నుండి వచ్చిన అక్షంతలు ప్రతి ఇంటికి చేరాలి. 22వ తేదీన 1 గంట సేపు గుళ్ళో భజన చేయాలి. తర్వాత ప్రత్యక్షంగా టీవీ ద్వారా ఆ యొక్క మందిరాన్ని మన చుట్టాలకు చెప్పాలి, మన
పక్కపట్టి వాళ్ళకి చెప్పాలి. ఎందుకంటే గత 500 సంవత్సరాల నుండి అనేక మంది వ్యక్తులు పోరాటం చేసి ఆ యొక్క మందిరాన్ని మనం కట్టుకోవడం జరిగింది. కాబట్టి మీరందరూ ఈ 22 రోజులు ఎక్కడ చూసినా జై శ్రీరామ్ ఈ యొక్క అక్షంతల కార్యక్రమం, ఆ యొక్క మందిరాన్ని మనం వీక్షించాలి. టీవీలలో రైలు ప్రయాణం చేయడానికి రైళ్లు సిద్ధంగా ఉన్నాయి. మనం తర్వాత నెల రోజుల తర్వాత దర్శనం చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే అక్కడ విపరీతమైన రద్దీ ఏర్పడ్డది. ఎవరు కూడా రావద్దు అని లిమిటెడ్ మెంబర్స్నే రావడానికి ప్రత్యేకతలు అభినందనలు తెలియజేస్తూ జై శ్రీరామ్. నిజంగా వీళ్ళు చాలా అదృష్టవంతులు. అప్పుడు కెరసేపు